చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్ ప్రాసెస్‌లో బట్ రుచి మాత్రం ఏమాత్రం తగ్గకుండా అద్దిరిపోయే టేస్ట్‌తో మనం రొయ్యల వేపుడు చేసేసుకుందాం. హే గాయ్స్! ఈ వీక్ లాంగ్ వీడియో మంచి అద్దిరిపోయే రొయ్యల వేపుడనమాట. అదే ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ రోస్ట్ అనుకుంటారు. మీరు ఘీ వేసి చేసుకుంటే ఇదే ప్రాన్స్ ఘీ రోస్ట్ కూడా అయిపోతుందనమాట. చెప్తే నమ్మరు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్‌లో మీరు ఘీ వేసి చేసుకున్నా, లేకపోతే ఆయిల్ వేసి చేసుకున్నా, నేనిక్కడ చూపించిన స్టెప్ ప్రకారంగా చేసుకుంటే హోటల్ స్టైల్‌కి ఏమాత్రం తీసిపోకుండా మనం ఇంట్లోనే అద్దిరిపోయే రొయ్యల వేపుడిని చేసేసుకోవచ్చనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలేమో చూసేద్దామా? ముందుగా ఒక హాఫ్ కేజీ నుండి ఒక 3/4 కేజీ రొయ్యలనమాట. ఇలా క్లీన్ చేసుకొని నీట్‌గా ఉప్పు, పసుపుతో కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఎక్కువ అవసరం లేదు. మీరు డ్రైగా తినాలి అనుకుంటే అసలు ఆనియన్‌ని స్కిప్ చేసేయొచ్చు, ఎర్రగడ్డని. లేదు కొద్దిగా కలుపుకోవటానికి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆనియన్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5-6 వరకు పచ్చిమిర్చి ఇలా పొడవుగా స్లిట్స్ చేసి పక్కన పెట్టుకోండి. మంచి ఫ్లేవర్ కోసం నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంకా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదు మాకు ఇంట్లో లేదు అనుకుంటే మీరు షాప్ నుంచి ఏ బ్రాండ్ గరం మసాలా వాడుకుంటే అది లాస్ట్లో ఫ్లేవర్ కోసం ఇది యాడ్ చేసుకుంటాం అంతే. ఫైనల్గా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అన్నమాట. అండ్ ఇవన్నీ వేపుకోవడానికి ఘీ అయితే ఘీ, ఆయిల్ అయితే ఆయిల్, ఏది కావాలంటే అది. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా వైడన్గా కొద్దిగా బాటమ్ అదే అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకుంటే మనకి ఫ్రై కదా మంచిగా వేగుతుంది అనమాట, అడుగంటకుండా. సో ఇలాంటి పాత్రను తీసుకొని ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 4 టీ స్పూన్స్ లేదా 2 పెద్ద టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీ రొయ్యల క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేలాగా వేపేసుకొని లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఈ టైంలోనే మీరు ఆనియన్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆనియన్ కూడా యాడ్ చేసేసేయండి. తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా రొయ్యలు, అవన్నీ ఇందులోకి వేసేసి మంచిగా పైకి కిందికి ఒక 2-3 సార్లు ఈ మసాలాలన్నీ పట్టేదాకా వేపుకోవాలన్నమాట. సో ఇలా వేపుకుంటూ మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఒక వైడన్గా వెడల్పుగా ఉండే మందమైన పాత్ర తీసుకోమన్నాను కదా, కంపల్సరిగా మూతున్న పాత్ర తీసుకోండి. ఎందుకంటే మనం ఈ రొయ్యల వేపుడులో అస్సలు ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయట్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ప్రాన్స్ అనేవి ఇన్బిల్టే వాటర్ని జనరేట్ చేస్తాయన్నమాట. సో అందుకని మీరు మూత పెట్టుకొని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉంటే ఇలా చూసారా ఎన్ని వాటర్ వచ్చేసాయో, మనం ఏం యాడ్ చేయకుండానే ఇన్ని వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తంలో ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏమీ లేదన్నమాట. ఈ వాటర్ అంతా అయిపోయేదాకా నీట్గా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా కొద్దిగా దగ్గర పడింది కదా, ఈ టైంలో కావలసినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక మనం స్లిట్స్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా ఇదే టైంలో యాడ్ చేసేసి మంచిగా మళ్ళీ పైకి కిందికి కదుపుతూ మూత పెట్టేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా గరం మసాలా, చాలా తక్కువ, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. మంచిగా కలిపేసుకున్నాక ఇంకా కాసేపట్లో మనకి కలర్ అంతా మారింది. ప్రాన్స్ ఏంటంటే ఇలా మూత పెట్టుకొని వేపుకునే క్రమంలోనే మంచిగా ఉడికిపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సిమ్కి మీడియంకి మధ్యలోనే పెట్టాలి. మనం హైలో పెట్టుకున్నామంటే మళ్ళీ రొయ్య ముక్క బాగా గట్టిగా అయిపోయి రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇలా మీడియం హీటెడ్లో ఫ్లేమ్లోనే మనం వేపుకుంటూ ఉంటే మంచిగా కావలసినంతగా ఒక పక్క ఉడికిపోయి ఫ్రై కూడా అయిపోతుంది. ఇంకా చివర్లో
మీకు కావాల్సినంత కారం అదేనండి ఎండుమిర్చి ఆర్ మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. కానీ ఇక్కడ లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే లైట్గా ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోండి. ఆ ట్యాంగీనెస్ తోటి మీకు ఇంకా ఈ రొయ్యల వేపుడు చెప్పాను కదా హోటల్ స్టైల్ కంటే కూడా అద్దిరిపోద్ది. చక్కగా ఏ పప్పులుసో లేకపోతే సాంబారో లేదు ఆనియన్ కూడా కొద్దిగా యాడ్ చేశాం కాబట్టి మీరు ఆ మసాలా కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీక్ మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.